సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఫస్ట్ అయితే మనము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదాము. సో మీకు తెలుసా, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అపోనెంట్ పైన మనమైతే కన్ఫ్యూజ్ ఉన్నాం. మనం ఫ్యాన్స్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఓపెన్ ఛాలెంజ్ పెట్టిండు. సో ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, అసలు ఎవరు ఈ ఛాలెంజ్కి ఆన్సర్ ఇస్తారని మనం కన్ఫ్యూజ్ ఉన్నాం. కరెక్టే, కానీ మీరు ఒకటి వింటే షాక్ అవుతారు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టిల్ ఒక కన్ఫ్యూజన్ ఉందంట. డబ్ల్యూడబ్ల్యూఈ స్టిల్ అసలు బ్రాక్ లెస్నర్ అపోనెంట్ మనం ఎవరికి పెడితే మంచిగా ఉంటుంది ఈ రెసల్ మేనియా కోసం అని స్టిల్ ఆలోచిస్తున్నారంట. స్టిల్ వాళ్ళకే క్లారిటీ లేదంట బాస్ మన డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర. సో మీకు అర్థమవుతుందా, అంటే వాళ్ళు బ్రాక్ లెస్నర్తో ఓపెన్ ఛాలెంజ్ చేయించేసినారు, కానీ వాళ్ళకి క్లారిటీ లేదంటే ఇప్పుడు మనం ఫ్యాన్స్కి ఇంకేం క్లారిటీ ఉంటుంది ఇక్కడ. అండ్ హైలైట్ ఏంటంటే బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఎల్ఏ నైట్ కావచ్చంట. ఎందుకంటే మీరు ఒక స్టోరీ కరెక్ట్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ప్రెజెంట్ విజన్ ఫ్యాక్షన్తో ఎవరు ఫ్యూడ్లో ఉన్నారు, ఎల్ఏ నైట్ అండ్ ది ఊసోస్. ఇప్పుడు బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ వీళ్ళైతే ప్రెజెంట్ కోసం ఇంజర్డ్ ఉన్నారు. వీళ్ళకి మనం ప్రెజెంట్ కోసం సైడ్లో పెడదాం. ఫస్ట్ మీరు ప్రెజెంట్ సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి. ప్రెజెంట్ ద విజన్ ఫ్యాక్షన్లో అక్కడ లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ ఉన్నారు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు. అండ్ వీళ్ళతో ఇన్వాల్వ్ ఎవరు ఉన్నారు ఫ్యూడ్లో. రీసెంట్ టైంలో మీరు రాలో ఏం చూసినారు, ఎల్ఏ నైట్ వచ్చి అటాక్ చేసిండు, ది ఊసోస్ వచ్చి అటాక్ చేసినారు వీళ్ళ పైన. సో ఒక స్టోరీ చూస్తుంటే ఏమర్థమవుతుందంటే లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ వర్సెస్ ది ఊసోస్ మధ్యలో రెసల్ మేనియాలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది. ప్రెజెంట్ వీళ్ళు చూపిస్తున్న స్టోరీ చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఈ రెసల్ మేనియాలో లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ వర్సెస్ ది ఊసోస్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఎల్ఏ నైట్ ద విజన్తో ఇన్వాల్వ్ ఉన్నాడు కాబట్టి ఎల్ఏ నైట్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ జరుగుతుంది ఈ రెసల్ మేనియాలో. సరే, బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఎల్ఏ నైట్ జరుగుతుంది, ది ఊసోస్ వర్సెస్ లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ అంటున్నావు. సో అలాంటప్పుడు సెత్ రాలిన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు? సో సెత్ రాలిన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడంటే బ్రాన్ బ్రేకర్తో. ఎందుకంటే స్టిల్ రూమర్స్ ఉన్నాయి బ్రాన్ బ్రేకర్ ఈ రెసల్ మేనియా కంటే ముందు వచ్చిన రావచ్చని. సో బ్రాన్ బ్రేకర్ వస్తాడు అండ్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతుంది ఈ రెసల్ మేనియాలో. కానీ ఒకవేళ బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ కాకపోతే అప్పుడు సంగతి ఏంటంటే అప్పుడు ఇక మొత్తము స్టోరీ మారిపోతుంది. బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమిబి కావచ్చు. అదేంది ఇందాక ఎల్ఏ నైట్ అన్నావు అండ్ ఇప్పుడేంది ఓబా ఫేమి అంటున్నావు అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇదే కన్ఫ్యూజన్ గురించి నేను స్టార్టింగ్లో మాట్లాడినాను. డబ్ల్యూడబ్ల్యూ స్టిల్ ఒక కన్ఫ్యూజన్ ఉంది, డబ్ల్యూడబ్ల్యూకి ఐడియా లేదు. అందుకనే మనకి డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ నుంచే ఇలాంటి టాక్, ఇలాంటి రూమర్ వస్తుంది. సో ఓపెన్ చెప్పాలంటే వాళ్ళు మొత్తము దేనిపైన డిపెండ్ అయి ఉన్నారంటే బ్రాన్ బ్రేకర్ పైన. అంటే బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ అయిపోతే ఒక క్లారిటీ అలాగే దొరికిపోతుంది. బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఎల్ఏ నైట్, ది ఊసోస్ వర్సెస్ లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ, సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్. ఇది క్లారిటీ ఒకవేళ బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ అయితే. కానీ ఒకవేళ బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ కాకపోతే సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాక్ లెస్నర్వి కావచ్చు, ది ఊసోస్ వర్సెస్ లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ కావచ్చు. ఇప్పుడు ఎల్ఏ నైట్ గురించి మాట్లాడితే వాళ్ళు ఎల్ఏ నైట్కి చాలాసారి సైడ్ లైన్ చేసినారు, ఈసారి చేస్తారు. ఒకవేళ బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ కాకపోతే మీకు అర్థమేం కదా, బ్రాక్ లెస్నర్ వర్సెస్ సెత్ రాలిన్స్, ది ఊసోస్ వర్సెస్ లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ. కానీ ఒకవేళ బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ అయితే నేను ఇందాక చెప్పినాను బ్రాక్ వర్సెస్ ఎల్ఏ నైట్, ది ఊసోస్ సేమ్ అదే మన లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ, సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్. ఇప్పుడు ఓబా ఫేమి పేరు ఎందుకు వచ్చిందంటే డబ్ల్యూడబ్ల్యూ స్టిల్ కన్ఫ్యూజన్లో ఉంది బాస్. ఓబా ఫేమి వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ బుక్ చేద్దామా అన్నట్టు వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఓబా ఫేమికి మెయిన్ రోస్టర్లో తీసుకొచ్చినారు బ్రాక్తో మ్యాచ్ ఇయ్యనికి. ఫస్ట్ అయితే మనకి బ్రాక్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ జరగాలి. ఇది 2-3 సంవత్సరాల నుంచి రూమర్ అది. కానీ వీళ్ళు ఓబా ఫేమి అనుకున్నారు. ఈసారి రెసల్ మేనియాలో ఓబా ఫేమి వర్సెస్ బ్రాక్ లెస్నర్.
కానీ మీకు తెలుసు కదా బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్ ఒక రిక్వెస్ట్ అంటే ఒక డిమాండ్ అది, అండ్ అది ఏంటంటే బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ మ్యాచ్ వరకు ఒక మ్యాచ్ ఓడిపోవద్దని అనుకుంటున్నాడు. సో అందుకని ఓబా ఫేమీ వర్సెస్ బ్రాక్ బుక్ చేస్తే మాత్రము, ఒకవేళ బుక్ చేస్తే బ్రాక్ గెలుస్తాడు, ఓబా ఫేమీ ఓడిపోతాడు. సో డబ్ల్యూడబ్ల్యూ ఏమనుకుంటుంది అంటే ఓబా ఫేమీకి మనం ఒకవేళ ఈ టైంలో బుక్ చేస్తే ఓడిపోతే అది మంచిగా ఉంటుందా అని ఇలా అనుకుంటున్నారు. కానీ మీరు హిస్టరీ చూస్తే మంచి ఒక లెజెండ్ ఒక తోప్ సూపర్ స్టార్తో ఓడిపోతే ఆ సూపర్ స్టార్ది కెరియర్ సర్వనాశనం ఏం కాదు. బ్రాక్ లెస్నర్తో మ్యాచ్ ఆడి ఓడిపోతున్నాడు. సో దాంట్లో అంటే పెద్ద అదేం ఉండదు అనమాట. ఇన్ ఫ్యూచర్లో ఓబా ఫేమీ దగ్గర ఒక స్టోరీ ఉంటుంది. ఓబా ఫేమీ ఇన్ ఫ్యూచర్లో బ్రాక్ లెస్నర్కి ఓడిపిస్తాడు. ఫస్ట్ ఓడిపోయి తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఓడిపిస్తాడు. అది ఒక స్టోరీ అయిపోతుంది. సో ఇది బాస్ ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న కన్ఫ్యూజన్. సో ఇప్పుడు ఈ మొత్తం కన్ఫ్యూజన్ పైన మీరేమంటారో, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ రీసెంట్లీ ఒక పోడ్కాస్ట్లో వచ్చిండు అండ్ కోడీ రోడ్స్ ఒక మాట చెప్పిండు. ఆ మాట అయిన తర్వాత మీ రియాక్షన్ నాకు కంపల్సరీ కావాలి. సో కోడీ రోడ్స్కి రీసెంట్లీ ఏమని అడిగినారంటే, ఈ రసల్ మేనియాలో అసలు నీ మ్యాచే లేకుండే, ఈ రసల్ మేనియా కోసం నీకు అసలు క్లారిటీ లేకుండే, కానీ ఇప్పుడు నువ్వు ఒకటిసారి ఛాంపియన్ అయిపోయినావు. సో అసలు ఈ రసల్ మేనియాలో ఒకవేళ మ్యాచ్ లేకపోతే అసలు ఈ టైప్లో క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్కి కోడీ రోడ్స్ ఏమైనా ఆన్సర్ ఇచ్చింది తెలుసా? కోడీ రోడ్స్ ఏమని చెప్పిండంటే, నాకు ఒక టేస్ట్ తగిలింది, నాకు ఒక అలవాటు అయిపోయింది, రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసేది ఒక అలవాటు అయిపోయింది. అండ్ ఒకవేళ నేను ఈసారి ఈ రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయకపోతే దాన్ని నేను ఒక టైప్లో ఫెయిలియర్ అనుకుంటుండే. అండ్ ఓన్లీ ఈ రసల్ మేనియా అని కాదు, ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ కోడీ రోడ్స్ అంట రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయకపోతే అది ఒక ఫెయిలియర్ టైప్ అయిపోతుందంట కోడీ రోడ్స్ కోసం. సో నేనైతే ఏం చెప్పాను ఇప్పుడు, ఇక మీరే దీనిపైన కంపల్సరీ రియాక్షన్ ఇవ్వండి. కోడీ చెప్పిన దాంట్లో మీకు అసలు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎంతవరకు రాంగ్ అనిపిస్తుందో అది మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ అంతేకాదు బాస్, కోడీ రోడ్స్ రీసెంట్లీ ర్యాండీ ఆర్టన్తో బిగ్గెస్ట్ మ్యాచ్ ఉంటుంది, ఐడియా కోడీ రోడ్స్దే ఉండే అని నేను మీ అందరికీ ఆల్రెడీ మన అప్డేట్ వీడియోలో చెప్పేసినాను. ఓకే, అండ్ హైలైట్ ఏంటంటే మీరు ఒకటి మర్చిపోయినట్టున్నారు. అండ్ అదేంటంటే అసల్లో ఈ రసల్ మేనియాలో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరుగుతుండే. జరుగుతుండే అంటే మనకి ప్రూఫ్ ఉంది. అండ్ అది ఏంటంటే సర్వైవర్ సిరీస్లో ఇంత పెద్ద ప్రూఫ్ ఇచ్చినారు వీళ్ళు మనకి. మీరు చూసినారు కదా సర్వైవర్ సిరీస్లో చాలా క్లియర్లీ రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ ఎండింగ్లో ఫేస్ టు ఫేస్ వచ్చినారు. వాళ్ళ మధ్యలో క్రాస్ టాక్ జరిగింది. అండ్ రసల్ మేనియా కోసం చాలా క్లియర్లీ అది టీజ్ ఉండే. అంత పెద్ద టీజ్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు చూసినారు. ట్రిపుల్ హెచ్ అండ్ కోడీ రోడ్స్ దానికోసం ఒప్పుకోలేదు. అండ్ అది ఏంటంటే చూడండి, ఇంతకుముందు రోమన్ రేన్స్ ఓడిపోయాడు, ఈసారి రోమన్ రేన్స్ నేను గెలుస్తా అని చెప్పిండు. సో కోడీ ఏంటంటే నేను ఈ రసల్ మేనియా నేను ఓడిపోను, నేను గెలుస్తాను, అంటే నేనే గెలవాలి అని కోడీ రోడ్స్ చెప్పిండు. ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పిండంటే, కోడీకి మేము ఇంత మంచి పుష్ ఇస్తున్నాం, కోడీతో అంటే కోడీ పిన్ అయిపోతే మంచిది కాదని ట్రిపుల్ హెచ్ ఇదంతా ఆలోచించి చాలా పెద్ద గేమ్ నడిచింది, చాలా పెద్ద పాలిటిక్స్ నడిచింది. ఇప్పుడు అదంతా స్టార్ట్ చేసి వీడియోకి చాలా పెద్ద గుంజలేను. బట్ మీకు మాత్రం మీరు రీసెంట్ టైంలో మీరు మన ఇలాంటి పాలిటిక్స్ వీడియోస్ మీరు చూసినారంటే మన ఛానల్లో మీకు ఆల్రెడీ మ్యాటర్ మొత్తం తెలిసిపోయి ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కోడీ రోడ్స్ ఈ రసల్ మేనియాలో నేను ఓడిపోను అని చెప్పిండు కదా. సో కోడీ రోడ్స్ నేను రోమన్ రేన్స్తో ఓడిపోను అని ఈ టైప్లో ఫిక్స్ అయి ఉండేనా, లేదా అసలు ఈ రసల్ మేనియాలో కోడీ రోడ్స్ ఓడిపోను అని అసలు ఫిక్స్ అయి ఉన్నాడా? ఒకవేళ కోడీ రోడ్స్ ఈ రసల్ మేనియాలో నేను ఓడిపోను, నేనే గెలవాలని ఫిక్స్ అయితే మీకు తెలుసు కదా ట్రిపుల్ హెచ్ ఎట్లయినా కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తాడు. సో ర్యాండీ ఆర్టన్ ఈ రసల్ మేనియాలో ఓడిపోతాడు. అవును గైస్, ఎందుకంటే ట్రిపుల్ హెచ్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది కోడీ రోడ్స్కి. అండ్ కోడీ ఇంతకుముందు చెప్పేసి నేను ఓడిపోనని చెప్పిండు. అందుకని వీళ్ళు రోమన్ వర్సెస్ కోడీ మ్యాచ్కి టీజ్ చేసి మరి రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్కి క్యాన్సిల్ చేసి ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు రోమన్ వర్సెస్ CM Punk నడుస్తుంది అండ్ ర్యాండీ వర్సెస్ కోడీ. సో అందుకని ఒకవేళ కోడీ నేను ఓడిపోను అని ఈ టైంలో అన్నాడు అనుకో మరొకసారి, సో అలాంటప్పుడు ర్యాండీ ఆర్టన్ ఓడిపోతాడు, కోడీ గెలుస్తాడు. సో ఈ సిచ్యువేషన్కి ట్రిపుల్ హెచ్ ఏ టైప్లో హ్యాండిల్ చేయాలంటే, ఒకవేళ కోడీ మాట చెప్పిండు అనుకో, అప్పుడు ట్రిపుల్ హెచ్ ఈ మ్యాచ్కి అసలు ఫేటల్ 4-way మ్యాచ్లో మార్చేసి వేరే సూపర్ స్టార్కి పిన్ చేపించి ఈ మ్యాచ్లో ర్యాండీ ఆర్టన్ గెలిస్తే అక్కడ
కోడికి ఏదో పెద్ద ఓడిపోయినట్టు ఫీలింగ్, అంటే పిన్ అయ్యి మరీ ఓడిపోలేదు అని ఈ టైప్లో ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓడిపోయినా బట్ పిన్ అయితే కాలేని అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కోడికి. అండ్ ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడు, ఒక పని అయిపోతుంది. కానీ సింగిల్స్ మ్యాచ్ జరిగితే ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడా లేదా అంటే ఇప్పుడు ఇదంతా ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉంది బాస్, ఓపెన్ చెప్పాలంటే. ఎందుకంటే కోడి నేనే గెలవాలి, నేనే గెలుస్తాను, ఓడిపోనని చెప్పిండు ఇంతకుముందే. సో అందుకని ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉంది. చూద్దాం ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఏ టైప్లో ట్రిగర్ పుల్ చేస్తాడో. ఆల్రెడీ డిస్లైక్ల వర్షం అయిపోయింది కోడి రోడ్స్ పైన. అండ్ ఈసారి ఒకవేళ కోడి రసల్ మేయాలో గెలిస్తే ఇక ఏ టైప్లో ఫ్యాన్స్ సైడ్ నుంచి హేట్ వస్తుందో అది ఇక నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, మీరు అర్థం చేసుకుంటారు. అండ్ ఇంకొకటి, ఒకవేళ ర్యాండీ ఆర్టన్ రసల్ ఓడిపోయినా ఇలా ఫ్యూడ్ కంటిన్యూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ర్యాండీ ఆర్టన్ గెలిచినా ర్యాండీ ఆర్టన్ ఓడిపోయినా కోడి రోడ్స్తో ఫ్యూడ్ కంటిన్యూ ఉంటుంది. మేబీ సమ్మర్ స్లామ్ వరకు వెళ్ళొచ్చు అని ఇలాంటి టాక్ ఉంది. ఒకవేళ కోడి బ్రేక్లో వెళ్ళకపోతే, ఒకవేళ కోడి ఓడిపోయిన తర్వాత బ్రేక్లో వెళ్ళకపోతే మాత్రం ఫ్యూడ్ మేబీ కంటిన్యూ ఉండొచ్చు. ర్యాండీ గెలిచినా ర్యాండీ ఓడిపోయినా ఫ్యూడ్ కంటిన్యూ ఉండొచ్చు. సమ్మర్ స్లామ్ వరకు వెళ్ళి సమ్మర్ స్లామ్లో మరొకసారి కోడి ఛాంపియన్ కావచ్చు అంట. ఈ లెక్కలో చూస్తే కోడి రోడ్ చాలా తొందరగా 17 times 18 times 19 times ఛాంపియన్ అయిపోతున్నాడు. ఆల్రెడీ 3 times అయిపోయాడు. ఇక ఆ టైం దగ్గర ఉంటాయి. సో చూద్దాం దీనిపైన. ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. రోమన్ రేన్స్ ఇప్పుడు నెక్స్ట్ రాలో వస్తుండు. సీఎం పంక్ ఒక హద్దు దాటిండు. దీని గురించి ఆల్రెడీ చాలాసారి మాట్లాడిందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే, మనం ఏమనుకుంటున్నామంటే రోమన్ రేన్స్ వచ్చి సీఎం పంక్ ఫ్యామిలీ, సీఎం పంక్ డాగ్, వైఫ్ అంటే సీఎం పంక్ అంటే రోమన్ రేన్స్ మొత్తం హద్దు దాటేసి సీఎం పంక్కి సెగ్మెంట్లో ఇచ్చి పడేస్తాడు అని మనం అనుకుంటున్నాం కదా. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ రావచ్చు. అండ్ అది ఏంటంటే, రోమన్ రేన్స్ అలా అంటే రోమన్ రేన్స్ వాళ్ళ డాడ్ జోలికి వెళ్ళిండు, చాలా పెద్ద మాట చెప్పిండు. సో అందుకని ఈసారి రోమన్ రేన్స్ వచ్చి ఓన్లీ మాట్లాడితే సరిపోదు. అర్థమైంది కదా మీకు? రోమన్ రేన్స్ ఫ్యామిలీ అలా డాడ్ జోలికి వెళ్ళిండు. అలాంటప్పుడు సీఎం పంక్ రోమన్ రేన్స్ డాడ్ జోలికి వెళ్ళిండు కదా. సో అలాంటప్పుడు రోమన్ రేన్స్ ఈసారి వచ్చినప్పుడు డాడ్గా బ్రాలే జరగాలి ఇలా మధ్యలో. అండ్ అది జరుగుతుందంట మేబీ. కానీ ఒక సెగ్మెంట్ జరిగి దాని తర్వాత ఒక బ్రాల్ చూపించచ్చు, రింగ్లో అయినా బ్యాక్ స్టేజ్ అయినా వీళ్ళు ఒక బ్రాల్ చూపించచ్చు. లేదంటే ఒకవేళ సెగ్మెంటే జరుగుతాయి మాత్రం ఈసారి ఆ సెగ్మెంట్లో రోమన్ రేన్స్ ఉన్న హద్దులని దాటి సీఎం పంక్కి చాలా భయంకరంగా సెగ్మెంట్లో ఇచ్చి పడేస్తాడు. అండ్ బ్రాల్ గురించి మాట్లాడితే బ్రాల్లోవి రోమన్ రేన్స్ ఇచ్చి పడేస్తాడు. కానీ ఒక్కవేళ వీళ్ళు ఏమైనా ట్విస్ట్ చూపిద్దాం అనుకుంటే ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ సీఎం పంక్ దివి కావచ్చు, చెప్పలేం. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్ ది యూసోస్ ఇన్వాల్వ్ కావడం, అనుకోకుండా ది యూసోస్ దెబ్బ పడడం రోమన్ రేన్స్ పైన, ఇదంతా తమాషా జరగడం, సీఎం పంక్ నవ్వుకుంటూ వెళ్ళిపోవడం, రోమన్ రేన్స్ కోపంలో చూడడం, ఈ టైప్లో ఏమైనా స్టోరీ తిప్పొచ్చు. సో ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే నెక్స్ట్ రా మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ వస్తుండు, నెక్స్ట్ రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తుండు, నెక్స్ట్ రాలో అంత మంచిగా ఉంటే స్టోన్ కోల్డ్ వచ్చినా రావచ్చు. అండ్ నెక్స్ట్ రా నిజంగా నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది బాస్, మామూలుగా ఉండదు. మీకు నెక్స్ట్ రా చూసిన తర్వాత మీకు రోడ్ టు రసల్ మేనియాది అస్సలైన ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది, అస్సలైన ఫీలింగ్ వీళ్ళు వచ్చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ రా నిజంగా ఆ లెవెల్లో ఉంటుందంట. సో ఇంతకుముందువి ఒకసారి ఒక వీడియోలో ఇలాంటిదే ఒక రూమర్ ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగినాను. అండ్ మరొకసారి ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను. రోమన్ రేన్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి భయంకరంగా డైరెక్ట్గా ఫైట్ చేస్తే, బ్రాల్ చేస్తే, సీఎం పంక్ పైన అటాక్ చేస్తే మంచిదా, లేదా మాటలతోనే ఇచ్చి పడేస్తే మంచిగా ఉంటుందా? మీరు ఏ టైంలో చూడాలనుకుంటున్నారు నెక్స్ట్ సెగ్మెంట్? ఒక్కసారి మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసినారంటే కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.